ఈరోజు నేను చెప్తున్నాను, నీకు ఎంత సమయం ఇవ్వబడ్డదో నాకు తెలియదు, నీ ఆయుష్కాలం ఎంతో నాకు తెలియదు. అందుకే భక్తులందరూ అన్నారు, నా ఆయుష్కాలం ఎంతో నాకు లెక్కింపడం నేర్పు అని అన్నారు. ఈరోజు కనబడి రేపు మాయమైపోయేటటువంటి ఆవిరి వంటిది అని అన్నారు. మన జీవితంలో కూడా సమయం ఎంతుందో మనకు తెలియదు. నీ జీవితంలో నీకు ఎంత ఆయుష్కాలం ఉన్నదో తెలియదు, నీ సమయం ఎంతో తెలియదు. అనవసరంగా నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకోవడానికి వీల్లేదు. నీ సమయాన్ని పబ్జీలో పెట్టడానికి వీల్లేదు, నీ సమయాన్ని జబర్దస్త్లో పెట్టడానికి వీల్లేదు, నీ సమయం సినిమాలో, సీరియల్లో, రీల్స్లలో పెట్టడానికి వీల్లేదు. ఎంతో సమయం ఉన్నది అనుకుంటున్నావు, లేదు 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 లేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఇంకా నీ సమయాన్ని నువ్వు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే నీ జీవితాన్ని అలాగే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాడు, ఎగిరిపోతావు అనున్న దేవుని వాక్యం. సద్వినియోగం చేసుకో, నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఈ దినం దేవుడు నీకు ఇచ్చాడనంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. నీవు ఇంకా ఎలా బ్రతకాలో దేవుని సన్నిధానంలో అది నేర్చుకో. నీ తప్పులను ఒప్పుకో, నీ ఇంటిని చక్కదిద్దుకో, నీ బ్రతుకును మార్చుకో. నీ బ్రతుకును మార్చుకోకుండా, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోకుండా, నీ ఆత్మీయ స్థితిని పడిపోయే నీ ఆత్మీయ స్థితిని నువ్వు కట్టుకోకుండా నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే, నీ ఇష్టానుసారంగా టైం పాస్ చేసినట్లయితే ఒక దినం రాబోతుంది, ఎగిరిపోతుందట నీ జీవితం. ఏం చేస్తుందట? ఎగిరిపోతుందట. ఎగిరిపోకముందే, నీ ప్రాణం ఎగిరిపోకముందే, నీ జీవితం, నీ ఆయుష్కాలం ఎగిరిపోకముందే నువ్వేం చేయాలి? నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. చాలామంది వాక్యాలు విన్నా, దేవుని హెచ్చరికలు విన్నా జీవితాలను మార్చుకోలేనటువంటి పరిస్థితి, బ్రతుకును మార్చుకోలేనటువంటి పరిస్థితి, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు, నీకు ఇచ్చిన ప్రతి సమయానికి లెక్క అడుగుతాడు. నువ్వు ఏం చేసావు ఈ సమయంలో? ఎన్ని గంటలు ప్రార్థన చేసావు? ఎన్ని గంటలు దేవుని పని చేసావు? నీకు ఇంత ఆయుష్కాలం ఇచ్చానే, నీకు ఇచ్చిన ఆయుష్కాలం గొప్ప గొప్ప వాళ్ళకు లేదు, గొప్ప గొప్ప ధనికులకు లేదు, గొప్ప గొప్పగా ఉన్నటువంటి మేధావులకు లేదు. కానీ నీకు ఆయుష్కాలం ఇచ్చాను. ఆ ఆయుష్కాలంలో ఎంత సమయం నువ్వు దేవుని కొరకు కేటాయించావు? ఎంత సమయం, ఎంత ఆయుష్కాలం దేవుని కొరకు నువ్వు బ్రతికావు? ఎంత దేవుని పని చేసావు? దేవుడు అడుగుతాడు. నీకు ఇచ్చిన సమయం కొరకు లెక్క అడుగుతాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, సమయాన్ని పోనివ్వకుండా, అజ్ఞానుల వాళ్ళే కాకుండా జ్ఞానము కలిగి చెప్పాలి, నడుచుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో ఎంత టైం ఉందో, ఎంత సమయం ఉందో నాకు తెలియదు. నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. బంజయ్ ఆ పబ్జీ, జబర్దస్త్, సినిమా, సీరియల్, రీల్స్, నీ టైంపాస్ని, నీ సమయాన్ని దొంగిలిస్తున్నటువంటి ప్రతిదాన్ని, అపవాది గురించి రాయబడినటువంటి మాట, అపవాది వాడు దొంగ, నీ సమయాన్ని దొంగిలిస్తాడు, నీ ప్రాణాన్ని దొంగిలిస్తాడు, నీకు ఇవ్వబడిన ప్రతి దాన్ని దొంగిలిస్తాడు. దొంగిలించిన తర్వాత వాడు చేసేటంత తెలుసా? వాడు హంతకుడట, నీ ప్రాణాన్ని మింగేస్తాడు. నీకు ఇవ్వబడినటువంటి సమయం ఎంతో నాకు తెలియదు, నీ ఆయుష్కాలం ఎంతో నాకు తెలియదు. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. నీ బ్రతుకును మార్చుకో, దేవుని కొరకు నిలబడు, నీకున్న సమయం దేవుని కొరకు వెచ్చించు, నీకున్న సమయం నీ భక్తి జీవితం కొరకు వెచ్చించు, నీకున్న సమయం దేవుని పనిలో ముందుకు నడిపించు, నీకున్న సమయంలో నీ బ్రతుకును మార్చుకో, నీకున్న సమయం దేవుని కొరకు వినియోగించు. దేవుని కొరకు వినియోగించిన ఏ క్షణమైనా అది చాలా ప్రేసియస్. దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినములతో సమానం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ జీవితం, నీ సమయం దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు గడుపు. అట్టి కృప దేవుడు మీకు మనకందరికీ అనుగ్రహించి నడిపించింది కాక. ప్రార్థన చేసుకుందాం విన వాక్యాన్ని బట్టి.